మస్తు మస్తు చికెన్ వండిన దాబా స్టైల్లో మత్తు మత్తు వచ్చేలా తిందాం పోరి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ మస్తుగా ఉన్నారని అనుకుంటున్నా, మరియు సల్లంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనము దాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా ఫ్రెండ్స్? చలో లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. దోస్తం, బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 ఉల్లిగడ్డలను సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఎట్లా దోరగా బ్రౌన్గా గోల్డ్ కలర్లో ఎలా కనిపిస్తుందో అలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేడి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని ఆ పెరుగుతో పాటు 7-8 జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం ఆనియన్స్ వేడి చేసుకున్న సేమ్ కడాయిని మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకొని దాంట్లో కొంచెం మళ్ళీ సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 3 ఇలాచీలు, 3-4 మిరియాలు వేసుకొని 1-2 మినిట్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోస్తులారా, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ ముక్కల్ని వాటిని కూడా బాణీలో వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు అంటే ఆ చికెన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. దీంతో పాటే 4 పచ్చి మిర్చి కూడా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా ఆ చికెన్లోనే వేసుకొని ఉడికించుకుంటే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్. దోస్తులారా, ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న మిక్సీ గిన్నెలోని బ్రౌన్ ఆనియన్ పేస్ట్ను దానిలో వేసుకొని ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి అటు ఇటు మిక్స్ చేసినట్లు చేసి ఆ వాటర్ని కూడా కడాయిలోనే వేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు చికెన్ ఉడికేలోపు 3 చిన్న సైజు టమాటాలని కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ ఉడికిన తర్వాత ఆ టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మళ్ళీ టమాటాలు ఉడికేంత వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సరిపడేంత ఉప్పు వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. దోస్తులారా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా, చికెన్ మసాలా అన్ని మసాలాలు వేసి దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా చికెన్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు ఒక 5-6 మినిట్స్ ఉడికించిన తర్వాత ఉడికిందో లేదో చూసేసి దింపేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసి మీకు చూపించానో చూసారా? నేను ముందే పాడాను కదా ఫ్రెండ్స్, మస్తు మస్తు చికెన్ అండి నా డాబా స్టైల్లో, మత్తు మత్తు వచ్చేలా తిందాం పూరి. అలా దోస్తులు ఈ విధంగా మంచిగా వండుకొని దీన్ని నాన్స్తో, బటర్ నాన్స్తో, చపాతీలతో, పూరీలతో మీ ఇష్టం ఏది కావాలంటే దాంతో చేసుకొని మంచిగా తినండి ఫ్రెండ్స్. ఇది రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వంటల తయారీ విధానం మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో స్పెషల్ కామెడీ స్కిట్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ కూడా మేము తీయబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మా తప్పులు ఏం చేస్తున్నామో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మేము అవి మ్యాక్సిమం సరిదిద్దుకోవడానికి ఇంకోసారి
ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మేము జాగ్రత్త పడతాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.